శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మనందరినీ కన్న తల్లి జగన్మాత. ఆ జగన్మాత యొక్క దివ్య చరణార విందాలకి నమస్సుమాలు సమర్పించుకుంటూ మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1980వ దశకంలో ఐక్యరాజ్య సమితి యొక్క దృష్టి కుటుంబ సంబంధితమైన సమస్యల మీద కేంద్రీకరించబడింది. అందువల్ల 1989వ సంవత్సరంలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించింది. అది మే నెల 15వ తేదీ. ఈ రోజున కుటుంబ సంబంధిత సమస్యల గురించి అవగాహన పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇది కుటుంబాలను ప్రభావితం చేసేటటువంటి ఆర్థికమైన, సామాజిక పరమైన మరియు జనాభా ప్రక్రియల గురించి కొంత జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి 1989వ సంవత్సరం మే నెల 15వ తేదీన మొదటి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరిపారు ఐక్యరాజ్య సమితి యొక్క ఆదేశం మేరకు. వాస్తవానికి మన భారతదేశంలో ఎంతో కాలం నుంచి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నది. అయితే రాను రాను వ్యక్తుల యొక్క అభిరుచులు మారిపోవడం, అలాగే వ్యక్తులలో స్వార్థం పెరిగిపోవటం, ప్రేమలు తగ్గిపోవటం, కేవలం ధనానికి ఆస్తులకి మాత్రమే ప్రాముఖ్యత పెరగడం మొదలైన సమస్యల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. ఉమ్మడి కుటుంబం ఆనాడు అందులో పెరిగే పిల్లలందరికీ ఒక విశ్వవిద్యాలయం లాంటిది. ఆ అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. అన్నీ చిన్న కుటుంబాలుగా మారిపోయినాయి. ఒక నినాదం కూడా వచ్చింది, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని ప్రభుత్వం. ఎందుకని? జనాభా పెరిగిపోతూ ఉంటే మీరిద్దరు మీకిద్దరు అని నినాదం మొదట్లో వచ్చింది. ఆ తర్వాత మీరిద్దరూ మీకొక్కరు చాలు అని వచ్చింది. ఇప్పుడైతే యువకుల జనాభా ఎప్పుడైతే పడిపోతుందో ప్రభుత్వాలు మేల్కొన్నాయి. అదనంగా పిల్లలను కనండి, మీకు ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు ప్రస్తుతం గవర్నమెంట్. కాబట్టి ఎప్పుడు రోజులు ఒకే విధంగా ఉండవు. కుటుంబ సభ్యులతో సంబంధాలు తరచుగా మన యొక్క భావోద్వేగాలని, మన ఆలోచనలని, మన ప్రవర్తనని బాల్యం నుంచి వయోజనత్వం వచ్చే వరకు తీర్చిదిద్దుతాయి. అది కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం. అందువల్ల కుటుంబ సంబంధాలు మన యొక్క మానసిక ఆరోగ్యం మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు, మనము సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, రోజువారీ జీవితంలో ఎలా రాణించాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు కుటుంబం నేర్పిస్తుంది. కుటుంబ సంబంధాలే తరచుగా మన మొట్టమొదటి అత్యంత ప్రభావవంతమైనటువంటి విషయాలు అవుతాయి.
ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణం గనక ఉంటే ఆ ఇంట్లో భద్రత, స్థిరత్వం, ఆనందం, శాంతి అన్నీ కూడా ఉంటాయి. అంతేకాదు ఒక మంచి కుటుంబం గనక ఉంటే, ఒక కుటుంబ వ్యవస్థ ఉంటే చక్కగా ఆందోళనను తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, వ్యక్తులను మరింత దృఢంగా తీర్చిదిద్దటంలో సహాయపడుతుంది కుటుంబం. ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కుటుంబ జీవితంలోని అసమానతలను పరిష్కారం చేయటానికి పిలుపునివ్వడమే కాకుండా కుటుంబాల యొక్క ప్రాముఖ్యత మీద కూడా దృష్టి సారించిందండి. కుటుంబ సంబంధాలు లేదా బంధువుల మధ్య పరస్పర చర్యలు, బంధువుల యొక్క పాత్ర, కుటుంబ సభ్యుల యొక్క పాత్ర, ఇవన్నీ సమాజంలో ఆయా కుటుంబాల మధ్య ఉండేటటువంటి ఒక సంబంధాల నమూనాలు అవుతాయి. మొట్టమొదట కుటుంబం ద్వారా మనకి భావోద్వేగ మద్దతు లభిస్తుంది. అంటే భావోద్వేగ మద్దతును అందించే కుటుంబాలు, వాటి వల్ల ప్రయోజనం ఏంటంటే ఆ కుటుంబాల్లో ఉండే వ్యక్తులు దృఢంగా మారటానికి సహాయపడతాయి. దృఢంగా అనగానే శారీరకంగా అనుకోపాకండి. మానసికంగా దృఢంగా ఉండకపోతే శరీరం బలంగా ఉన్నా ప్రయోజనం లేదు. వివేకానంద స్వామి అంటాడు, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అంటాడు. అంటే బలమైన శరీరంలో బలమైన మనస్సు ఉంటేనే ఆ బలానికి వన్నె తెస్తుంది. ఇది లేకపోతే ప్రయోజనం లేదు. శరీరం బలంగానే ఉంది, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అనే ఒక సామెత కూడా మా చిన్నప్పుడు చెప్పేవాడు. ఎందుకంటే వాళ్ళు తమ భావాలని, ఆలోచనలని పంచుకోవటానికి నిరంతరము ఒక సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తారు ఆ కుటుంబ పెద్దలు. అటువంటి మద్దతు కనుక లేకపోతే ఆ కుటుంబంలో పెరిగే వాళ్ళకి అపనమ్మకం ఏర్పడుతుంది, ఒంటరితనం వస్తుంది. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులకి దారి తీసే అవకాశం ఉంది. ఇక కుటుంబ వ్యవస్థ భవిష్యత్తు తరాల మీద అద్భుతమైన ప్రభావం చూపిస్తుందండి. వ్యక్తుల యొక్క వైఖరులు, ప్రవర్తనలు మరియు సమస్యలని ఎదుర్కొని సాధించే పద్ధతులు కానీ ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల నుండి సంక్రమిస్తాయి. ఇంట్లో కుటుంబ పెద్ద గనక దృఢంగా మంచి అలవాట్లతోటి క్రమశిక్షణతో ఉంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబంలో వచ్చే పిల్లలందరికీ, ఆడవాళ్ళకి అందరికీ సంక్రమిస్తుంది. ఉదాహరణకి ఒక కుటుంబం ఎల్లప్పుడూ ఒక సమస్య వచ్చినప్పుడు చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఉండే సభ్యులు బాగా అర్థం చేసుకొని వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎలా ఆలోచించాలో తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి అవగాహన తప్పకుండా ప్రతి సభ్యుడికి ఉండాలి కుటుంబంలో. దీనివల్ల ఏమవుతుంది, అవగాహన కనుక ఉంటే ప్రతికూల ధోరణులు, ప్రతికూల సమస్యలని గుర్తించి మెరుగైనటువంటి కుటుంబ శ్రేయస్సు వైపుగా అడుగులు వేయటానికి తోడ్పడుతుంది. ఇక బలమైన కుటుంబ బంధాలను నిలబెట్టుకోవాలి అంటే సమస్యలను పరిష్కరించుకునే సందర్భంలో నిజాయితీతో ఉండాలి. ఇది నిజాయితీ అవసరం. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పకూడదు. ఇది మంచిది కాదు. మనసా, వాచ, కర్మణ ఈ మూడు ఒకే విధంగా ఉండాలి. కాబట్టి నిజాయితీతో కూడినటువంటి సంభాషణ జరపాలి. అంతేకాదు సమర్థవంతంగా సంభాషించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక వ్యక్తి మిగిలినటువంటి వ్యక్తులు శ్రద్ధగా వినాలి. మనకు గాదులే చెప్పేది అనుకోకూడదు. అంతేకాదు
ఆ చెప్పినటువంటి విషయాలలో మంచిని గ్రహించాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. అంతేకాదు ఒకరి భావోద్వేగాలను మరొకరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా భౌతికంగా దూరంగా ఉన్నప్పుడు కూడా ఒకరితో ఒకరు అనుసంధానమై ఉండడానికి చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఫోన్లు ఉన్నాయి, వీడియో చాట్ చేస్తున్నారు, వాట్సాప్ చాట్ చేస్తున్నారు, డైరెక్ట్గా మాట్లాడచ్చు. దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రయోజనకరమే. కుటుంబం అన్న తర్వాత భేదాభిప్రాయాలు వస్తాయి. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అనేది ఒకటి ఉంటుందండి. అందువల్ల సంఘర్షణ అనేది అనివార్యం. కానీ ఆ వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనేది అక్కడ ఆలోచన. ఒకవేళ కుటుంబ పెద్ద సరైన నిర్ణయం తీసుకోకపోతే అది ఎందుకు తప్పో సోదాహరణంగా వివరించాలి మిగిలినటువంటి వాళ్ళు. అంతే తప్ప నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని భీష్మించుకొని కూర్చోకూడదు. అది మంచిది కాదు. ఎప్పుడైతే గొడవలని ఆరోగ్యకరంగా పరిష్కరించుకోవాలి అని ఒక నిర్ణయానికి వస్తామో కుటుంబంలో శాంతి వస్తుంది. అంతేకాదు ఇతరులు మాట్లాడేటప్పుడు మధ్యలో వాళ్ళ మాటలను తుంచటం, వాళ్ళ మాటలకు అంతరాయం కలిగించటం ఇది మంచి పద్ధతి కాదు. చక్కగా వినాలి. వినదగును ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి అని సుమతి శతకారుడు మధ్యన గారు ఎప్పుడో చెప్పాడుగా. కాబట్టి కుటుంబాలు, అసమానతలు, పిల్లల యొక్క సంక్షేమం ఈ ఇతివృత్తంతో మనం జరుపుకునేటటువంటి పండగ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఉండే అసమానతలు, అలాగే ఆ కుటుంబంలో నివసించే పిల్లల యొక్క సంక్షేమం. ఎందుకంటే భవిష్యత్ తరం వాళ్లే కదా. కాబట్టి ఇక మానసిక ఆరోగ్యం, సవాళ్ల సమయంలో ఒకరికొకరు తోడుగా ఎలా ఉండాలి. మన భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులకి కుటుంబం ఒక ప్రధాన రక్షణ వనరుగా ఉంటుందండి. వదిలిపెట్టరు గాలికి. చక్కగా వైద్యం చేయిస్తారు, మందులు వాడతారు, భరోసా ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. అందుకే ప్రస్తుత మానసిక చికిత్స లేదా మానసిక వైద్య సంరక్షణ మొత్తం కూడా సమాజ ఆధారిత జోక్యాల మీద దృష్టి పెడుతున్నదని. కుటుంబాలు దినచర్యలను నిర్వహించడం వంటి ఆచరణాత్మకమైనటువంటి సహాయాన్ని అందించడమే కాకుండా సానుభూతితో ఉండాలి వాళ్ళ పట్ల. సమస్యను ప్రేరేపించే అంశాలను నివారించాలి. ఇప్పుడు జనరల్గా ఒక మానసిక అశాంతి ఉండి స్కిజోఫ్రీనియా మొదలైన వ్యాధులతో బాధపడే వాళ్ళకి మొట్టమొదటి మన సానుభూతి అవసరం. రెండోది సమస్యను ప్రేరేపించే అంశాలని పక్కన పెట్టాలి. దీని ద్వారా వాళ్ళకి శాంతి లభిస్తుంది. అయితే సహాయం ఎప్పుడు కోరాలి? ఒక కుటుంబంలో తరచుగా సంఘర్షణలు జరుగుతూ పరిష్కారం కాకుండా ఉంటే అప్పుడు మూడవ వ్యక్తి యొక్క జోక్యం అడగాలి. అలాగే కుటుంబ సమస్యలు రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తూ ఉంటే, కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలు ఇంట్లో జరిగేటటువంటి వంట, వార్పు, పొలం పనులు, ఇంకోటి వీటిని డిస్టర్బ్ చేస్తుంటే కూడా జాగ్రత్త వహించాలి. అసలు కుటుంబ యజమానే మానసిక సంక్షోభంలో ఉంటే అప్పుడు తప్పకుండా సహాయం పొందాలి. కాబట్టి కుటుంబంలో ఒకవేళ పేలవమైన సంబంధాలు వస్తే
దానికి మిమ్మల్ని మీరు నిందించుకుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. సమస్య ఎక్కడ ఉందో దాని రూట్ కాజ్, మూల కారణాన్ని అన్వేషించి దాన్ని పరిష్కరించుకోవటానికి మన స్థాయిలో చేత కాకపోతే పెద్దవాళ్ళని సంప్రదించాలి. తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటంటే, కుటుంబ వాతావరణం మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని. కుటుంబ వాతావరణం మానసిక ఆరోగ్యం మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. కుటుంబంలో కలతలు, కల్లోలాలు, అబద్ధాలు, అభద్రతాభావం ఇవన్నీ ఉంటే తప్పకుండా అది మనస్సు మీద పడుతుంది కదా. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు వ్యక్తిగత వికాసానికి ప్రోధి చేసే విధంగా ఉండాలి. భావోద్వేగాలను నియంత్రించగలిగి ఉండాలి. అంతేకాదు, వచ్చినటువంటి సమస్యని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి నైపుణ్యాన్ని అందివ్వాలి. అనారోగ్యకరమైన కుటుంబ సంబంధాలకి సంకేతాలు ఏమిటి అని అడుగుతారు. ముందుగానే మనకు సంకేతాలు వస్తాయి. ఏమిటి అంటే, ఏ కుటుంబంలో అయితే నిరంతరము కలహాలు వస్తుంటాయో, సరిగ్గా మాట్లాడుకోరో, మూతులు ముడుచుకొని కూర్చుంటారు ఎవడికి వాడు, ఇవన్నీ కూడా అనారోగ్యకరమైనటువంటి కుటుంబ సంబంధాలు మనకి ముందుగానే సంకేతాలు పంపిస్తాయి. మానసిక ఆరోగ్యంతో, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి కుటుంబాలు ఏ విధంగా మద్దతు ఇస్తాయి అని ప్రశ్న. అంటే ఆ కుటుంబంలో ఉండే మిగతా వాళ్ళు ఆ సమస్యని శ్రద్ధగా వినాలి, ఆ వ్యక్తి పట్ల సానుభూతి చూపించాలి. అంతేకాదు, బేషరతుగా మద్దతు ఇవ్వాలి ఆ వ్యక్తికి. తద్వారా మానసిక ఆరోగ్య, అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి సహాయం దొరుకుతుంది. అంతేకాదు, ఒక సమర్థుడైనటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా క్లినికల్ సైకాలజిస్ట్ అని ఇట్లా ఉంటారు. వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ సమస్య చెప్పి దానికి తగిన కౌన్సిలింగ్ ఇప్పించి మందులు కూడా అవసరమైతే వాడాలి. ఎంతకాలం వాడమంటే అంతకాలం వాడాలి, మధ్యలో మానేయకూడదు. ఇన్ని విషయాలు కుటుంబంలో ఉంటాయి. ఏ కుటుంబంలో అయితే అవ్వా తాత ఉంటారో ఆ కుటుంబంలో ఉండే పిల్లలు బాగా వికాసం చెందుతారండి. ఎందుకని, ఇవాళ తల్లి తండ్రి చెరొక సంచి పట్టుకొని పరిగెత్తాలి. వాళ్ళు వచ్చేసరికి 7, 8 అలసిపోయి వస్తారు. లేదు, అక్కడ సమస్యలతో సతమతమై వస్తారు. కానీ అదే ఇంట్లో మా అమ్మ తాతయ్య లేదా అమ్మమ్మ తాతయ్య కనుక ఉంటే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కాస్త అల్పాహారం పెట్టి వాళ్ళ హోంవర్క్ చేయించటం, ఇటువంటివన్నీ. అలాగే రాత్రిపూట వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకొని ఈ చిన్న పిల్లల్ని చక్కగా వాళ్ళకి రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల నుంచి చక్కటి కథలు ఇవాళ సరళమైన భాషలో దొరుకుతున్నాయి. ఆ కథలు వాళ్ళకి వినిపించటం, ఆ కథల పట్ల వాళ్ళకి ఆసక్తి కలగజేయటం. అలాగే పంచతంత్ర కథలు ఇవన్నీ ఇష్టపడతారు పిల్లలు. నీతి కథలు, అలాగే దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, వీటిని ప్రేరేపించేటటువంటి కథలు ఎన్నో 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 ఉన్నాయండి. అందులో మన యొక్క సాహిత్యానికి కొరవలేదు, మన వాంగ్మయానికి కొరవలేదు. కొరవ లేకపోవటమే కాకుండా ఇవాళ వ్యావహారిక భాషలోకి చాలా గ్రంథాలు అనువదింపబడ్డాయి. మహాభారతం తీసుకుంటే 20 వాల్యూమ్స్లో మా గురువు గారు సూరం శ్రీనివాసులు గారు, వారి యొక్క మిత్రుడు తిప్పాభట్ల రామకృష్ణ గారు, వాళ్ళిద్దరూ కలిసి 1,00,000 శ్లోకాల మహాభారత గ్రంథానికి శుద్ధ వ్యావహారిక భాషలో అనువదించారు. నా దగ్గర ఉంది సెట్. అలాంటి పుస్తకాలు కొనండి.
ఇవాళ గ్రాంధిక భాష ఎక్కడా అమల్లో లేదండి. ఎందుకంటే అర్థం చేసుకునేగలిగిన వాళ్ళు కనపట్టరు. అందుకనే గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు పురాణాలని తెలుగులోకి అనువదింపజేస్తూ చక్కటి వ్యవహార భాషలో వ్రాయిస్తున్నారు. వాటిల్లో ఉండే అద్భుతమైన కథలు మన చిన్నపిల్లలకి చెప్పండి. తల్లి తండ్రికి ఎటు సమయం ఉండదు, వాళ్ళ జీవన పోరాటంలో ఉంటారు. మరి జీవన పోరాటం పూర్తి అయిపోయినటువంటి మనం ఉన్నాగా, బామ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య. ఇవాళ ఈ దిక్కుమాలినటువంటి వృద్ధాలయాలు, అనాథ శరణాలయాలు ఏర్పడి అటువంటి వాళ్ళని అక్కడ పడేస్తున్నారు. తీసుకువెళ్ళి డబ్బులు కట్టుతాం. అదేమంటే మేము డబ్బులు కడుతున్నాం కదా, డబ్బులు కడితే సరిపోతుందా? అంతటితో బాధ్యత తీరిపోతుందా? తప్పది. నీ పిల్లలు కూడా గమనిస్తుంటారు నువ్వు చేసే పని. రేపు నీకు కూడా అదే గతి. తాతకు పెట్టిన బొచ్చ తరతరాలని మనకు ఒక సామెత. అందువల్ల ఉమ్మడి కుటుంబం కాకపోయినా కనీసం తల్లి తండ్రి, వాళ్ళ కొడుకు కోడలు, వాళ్ళ పిల్లలు ఇద్దరు కనీసం ఉంటున్నారు. ఈ 6 మంది తప్పకుండా ఉండాలి ఒక కుటుంబ వ్యవస్థలో. చిన్న పిల్లలు ఆరోగ్యంగా పెరగాలన్నా, మానసికంగా ఎదగాలన్నా తప్పకుండా పెద్దవాళ్ళ సహాయం కావాలి అండి. ఇప్పుడు మా అమ్మాయి అదృష్టం, వాళ్ళ అత్త మామ ఇద్దరు ఉంటారు. మా వేపురాలు ఎంత చూసుకుంటుందో పిల్లల్ని, ఎన్ని పాటలు నేర్పిస్తుందో. ఇది కావాలి మనకి. వాళ్ళని ఎప్పుడూ బరువుగా చూడకూడదు, బాధ్యతగా చూసుకోవాలి. అటువంటిప్పుడు కుటుంబ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. ఆ కుటుంబంలో వాళ్ళందరూ శాంతి సౌఖ్యాలతో ఉంటారు. ఇవాళ దేవుడి దయ వల్ల ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేవండి. ఎందుకంటే పివి నరసింహారావు గారు మహానుభావుడు, ఆయన పెట్టినటువంటి భిక్షే ఇవాళ సాఫ్ట్వేర్లో అనేక మంది ఈ రిజర్వేషన్కు దూరమైనటువంటి వాళ్ళు చక్కగా మంచి ఉద్యోగాలు పొంది లక్షలు సంపాదించుకుంటున్నారు. డబ్బుకేమీ ఎక్కడా లోటు లేదు. కానీ కొన్ని చోట భార్యాభర్తల మధ్య విభేదాలు, దానివల్ల పిల్లల మీద పడుతుంది ఆ ప్రభావం. కుటుంబ వ్యవస్థ ఆరోగ్యకరంగా లేకపోతే మనం ఎంత సంపాదించినా ప్రయోజనం 0. డబ్బులు అంకెలు చూసుకోవటానికి ఉంటాయి బ్యాంకులో, కానీ శాంతి లేనటువంటి, సౌఖ్యం లేనటువంటి డబ్బు వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువండి. కాబట్టి మిత్రులారా, మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయి ఈ చక్కగా వినేవాళ్ళు చక్కటి ప్రవర్తనతోటి ఇంట్లో తల్లిదండ్రులను చూసుకుంటారని నేను నమ్ముతున్నాను. అలా చూసుకొని వాళ్ళ ఎవరైనా ఉంటే పొరపాటున ఇప్పుడైనా తల్లిదండ్రులను గౌరవించుకుంటూ వాళ్ళ మాటను పాటిస్తూ చక్కగా పిల్లల్ని వాళ్ళకు అప్పగించండి. మీకేం తెలుసు పెంచటం అంటే? మిమ్మల్ని పెంచింది వాళ్లేగా. ఈ విషయం మర్చిపోతే ఎట్లా? ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ లేదా జనరేషన్ గ్యాప్ అనుకున్నా వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలుసు అనే విషయాన్ని మర్చిపోకండి దయచేసి. ఇటువంటి ఉన్నతమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అందులో వసుధైక కుటుంబకం అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి జాతి మనది. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని, వసుధైక కుటుంబకం. కాబట్టి కుటుంబ వ్యవస్థని బాగు చేసుకుందాం. తద్వారా భావితరాలకి చక్కటి శిక్షణనిద్దాం, వాళ్ళకి భరోసా కల్పిద్దాం. వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడటానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఈ ప్రయత్నంలో ఆ పరమేశ్వరుడు మన అందరికీ అనుగ్రహం చూపుగాక, సహకరించుగాక అని వినమ్రంగా మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము
మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.